హాయ్ ఫ్రెండ్స్, దిస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు బిట్ కాయిన్స్ ఎలా సంపాదించాలి, అదే వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్తో బిట్ కాయిన్ ఎలా సంపాదించాలో ఒక సైట్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే పీపీటీ సైట్ అనమాట ఫ్రెండ్స్. ఆ సైట్ ఏంటో తెలుసుకునే ముందు మీకోసం ఏంటంటే ఈ కాయిన్ ఎక్స్ప్రో ఏంటంటే పేమెంట్స్ రావడం అంటే ఇది స్కామ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, దీనిలో ఎవరు ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, అంతగా మీరు ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ నేను యాడ్వాజో అని చెప్పి ఒక కంపెనీ చెప్పాను. ఈ యాడ్వాజోలో చేయొచ్చు. అలాగే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ట్రాఫిక్ ఇన్కమ్ కానీ, అలాగే మై పేయింగ్ యాడ్స్ కానీ, అండ్ మై రెవెన్యూ యాడ్స్ కానీ, వీటిలో రెవెన్యూ షేర్ సైట్స్ ఇది ఒకటే అనే కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు, ఏదైనా కానీ రెవెన్యూ షేర్ సైట్స్ అయితేనే మీకు లాంగ్ టర్మ్ రన్ అవుతాయి. అలాగే హైప్ సైట్లు ఒక న్యూస్ బ్యాంక్ అని వచ్చింది, ఇప్పుడు కాయిన్ ఎక్స్ప్రో అని వచ్చింది. ఇవన్నీ ఏంటంటే చాలా హైప్ సైట్లు అనమాట. వీటిలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినా చాలా లాస్ అయిపోతాం. అందుకని వీటిలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. పెట్టినా కానీ ఎక్కువ అమౌంట్స్ అయితే వద్దు. ఇప్పుడైతే కనుక కాయిన్ ఎక్స్ప్రోలో విత్డ్రాల్స్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు ఇది డిపాజిట్ అయితే చేయకండి. ఇంకా మీరు అంతగా డిపాజిట్ చేయాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్తాను ఎందులో డిపాజిట్ చేస్తే మీకు ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. నేను చెప్తాను జెన్యున్గా. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అందరికన్నా ముందు మీ మెయిల్లో పొందడానికి వీడియో చూసే కింద ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే ఇక్కడ పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ దిస్ ఛానల్ అని ఇక్కడ టిక్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మెయిల్లోకి ఈజీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చైనా సైన్ అప్ అవ్వచ్చు. లేకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంది. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. అందుకన్నా ముందు ఈ సైట్ గురించి తెలుసుకుందాం. కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇది అడ్వర్టైజర్స్ కోసం ఇది. ఓకే, మన ఎర్నర్స్ కాబట్టి మన ఎర్నర్స్లో ఇది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎర్నర్స్లో వచ్చేప్పుడు ఎర్న్ అప్ టు 0.00275 ఎంబీటీసీ పర్ క్లిక్. ఓకే, ఎంబీటీసీ అంటే మీకు డౌట్ రావచ్చు. బీటీసీ అంటే మాకు తెలుసు, ఎంబీటీసీ అని సార్ అనొచ్చు మీరు. ఓకే, ఈ ఎంబీటీసీ అంటే నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్తాను వీడియోలో. ఓకే, ఎర్న్ అప్ టు ఏంటంటే అఫిలియేట్ అంటే రిఫరల్ క్లిక్ ద్వారా అంటే 80%, అంటే మీ లింక్తో ఎవరైనా జాయిన్ అయ్యి వాళ్ళు క్లిక్స్ చేసినా కానీ మీకు 80% వాళ్ళు ఎన్ని యాడ్స్ అయితే క్లిక్ చేస్తారో అందులో ఉండి 80% వస్తుంది. మినిమం పేఅవుట్ వచ్చేటప్పుడు 0.1 ఎంబీటీసీ. అలాగే అఫిలియేట్ క్రోన్లో 80% కమిషన్ వస్తుంది. అలాగే ప్రీమియం మెంబర్షిప్ ఏదైనా తీసుకుంటే ఏంటంటే మనకి చాలా ఎర్నింగ్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి అనమాట. ఓకే, ఈ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో సైన్ అప్ అయిపోయాక చెప్తాను. ఓకే, మీరు అందరూ సైన్ అప్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయిపోతాను, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి. ఓకే, నా ఈమెయిల్ నా పాస్వర్డ్ కూడా టైప్ చేసి నేను లాగిన్ అయిపోయాను. నేను లాగిన్ అయిపోయాక ఇక్కడ సర్ఫ్ యాడ్స్ ఉంది, అడ్వర్టైజ్ ఉంది, హెల్ప్ ఉంది. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. అంటే ఈ బ్యాలెన్స్ ఎలా వచ్చిందంటే నేను సర్ఫ్ యాడ్స్ ఈ యాడ్స్ చూశాను కాబట్టి నేను 16 యాడ్స్ చూశాను. 16 యాడ్స్లో నేను చూడడం వల్ల నాకేంటంటే ఇన్ని ఎంబీటీసీ వచ్చినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎంబీటీసీ మనకి ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి? 1 ఎంబీటీసీ ఉన్నప్పుడు మనం విత్డ్రా చేసుకోగలం. ఓకే, 0. ఎంబీటీసీకి బీటీసీకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే, గూగుల్ ఓపెన్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఎంబీటీసీ టు బీటీసీ అని టైప్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఒక లింక్ వచ్చింది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేయండి అందరూ. ఓకే, ఇక్కడ మనకి కన్వర్షన్ ఫ్రమ్ అంటే ఇక్కడ మనం ఎంబీటీసీ క్లిక్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఎంబీటీసీ పెట్టి ఇక్కడ బీటీసీ ఉంచుతాం. ఇక్కడ ఎంబీటీసీలో మనకి ఎంత అమౌంట్? 0.1 కదా, అక్కడ 0.1 అయితే విత్డ్రా చేయగలం. 0.1 అంటే మనకి ఎంత? బీటీసీలో 0.110 అనమాట. అంటే 10,000 సాతోషి అంటే 1000 బిట్స్ అనమాట. అంటే మన సాతోషి లెక్కలో తీసుకోవాలంటే 10,000 సాతోషి మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిట్ కాయిన్ రేట్ ప్రకారం అయితే మనకి ఒక 10 రూపీస్ దాకా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా ఎర్నింగ్స్ చాలా తక్కువగా రావచ్చు. బట్ ఏంటంటే వర్క్ చేయండి, వర్క్ చేస్తే మనకు మనీ వస్తుంది. వర్క్ చేయకుండా డబ్బులు ఎవరు ఇస్తారు? అంతే కదా. చేయండి, మీరు ఎన్ని యాడ్స్ చూడగలరో అన్ని యాడ్స్ చూడండి. డైలీ ఒక 1 వీక్ కష్టపడండి. ఒక 1 వీక్ కష్టపడ్డాక మీరు ఏంటంటే 2 రిఫరల్స్, మాకు రిఫరల్స్ అంటే ఉండరు, మీకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీకు రిఫరల్స్ వస్తారనొచ్చు. బట్ ఏంటంటే మీకు కూడా రిఫరల్స్ తీసుకోవచ్చు ఇందులో నుండి. ఏంటంటే మీరు ఒక 1 వీక్ కష్టపడి ఆ 0.1 బీటీసీని మీరు విత్డ్రా చేసుకోకుండా ఈ 2 రిఫరల్స్ని మీరు కొన్నారనుకోండి, వీళ్ళే మీకోసం వర్క్ చేస్తారనమాట. వీళ్ళు వర్క్ చేయడం ద్వారా కూడా మీకు మనీ అనేది వస్తుంది. ఓకేనా, ఒక 1 or 2 వీక్స్ మీరు కష్టపడండి. కంటిన్యూస్గా 1 or 2 వీక్స్ మీరు సర్ఫ్ యాడ్స్ చేస్తే మీకు కంపల్సరీగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకేనా, ఇదొకటి. ఓజో ఒకటి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తాను పీపీటీ సైట్, అది కూడా అంతే సేమ్. మీరు ఫస్ట్ ఒక 1-2 వీక్స్ ఏంటంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ కొన్ని 2-3 వారాలు కష్టపడి మీరు ఆ వచ్చిన అమౌంట్ విత్డ్రా చేసుకోకుండా ఇక్కడ రెంటెడ్ రిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. ఈ రెంటెడ్ రిఫరెన్స్ తీసుకోవడం ద్వారా మీకు ఏంటి? వీళ్ళే వర్క్ చేస్తారు, వీళ్ళ ద్వారా మీకు మనీ వస్తుంది. ఓకేనా.
ఓకే. ఈ సైట్ విషయానికి వచ్చేస్తే మనం ఇక్కడ డాష్‌బోర్డ్ ఉంది. డాష్‌బోర్డ్ తర్వాత విత్‌డ్రా ఉంది. విత్‌డ్రా అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ బిట్‌కాయిన్ అడ్రెస్ మీద ఇచ్చేసి ఇక్కడ 0.1 ఎంబీటీసీ ఇచ్చేసి విత్‌డ్రా చేసుకోవచ్చు. మనకి అమౌంట్ ఎంత ఉంటే అంత. ఓకే. ఇక్కడ డైరెక్ట్ రిఫరల్స్, రెంటెడ్ రిఫరల్స్ మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి అఫిలియేట్ టూల్స్ అంటే మనకి ఇక్కడ ఎవరైనా మీకు డైరెక్ట్ రిఫరల్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయించాలనుకుంటే ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఇచ్చేసి దీని ద్వారా జాయిన్ అయితే వాళ్ళకి చూసిన యాడ్స్ దగ్గర నుండి మీకు 80% అనేది వస్తదనమాట. ఓకేనా? ఓకే. ఇంకొకటి వచ్చేటప్పటికి మీకు అక్కడ అకౌంట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ ఫిల్ చేసుకోండి. అలాగే ఇక్కడ సర్ఫ్ యాడ్స్ ఉంది కదా! ఈ సర్ఫ్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. సర్ఫ్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ ఎన్ని యాడ్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం మొత్తం 16 చూసామన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చాలానే యాడ్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ యాడ్స్ కొన్నే ఉన్నాయనుకోమండి. ఈ యాడ్స్ చాలా వస్తూనే ఉంటాయి. మీరు డైలీ ఏంటంటే చూడండి. చూడగానే మళ్ళీ తర్వాత వస్తూనే ఉంటాయి. ఓకే. సపోజ్ ఒక ఫస్ట్ యాడ్ చూద్దాం మనం. ఈ యాడ్ మీద క్లిక్ చేయి మనకి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ ట్యాబ్‌లో ఈ వెబ్‌సైట్ అనేది లోడ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఈ వెబ్‌సైట్ అనేది లోడ్ అయ్యి ఇక్కడ ఒక క్యాప్చా అడుగుతాడనమాట. ఒక 10 సెకండ్స్ ఇది రన్ అవుతుంది. ప్రతి ఒక్క యాడ్ ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఉంటుంది. అది యాడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యాడ్ రన్ అయ్యాక మనకు ఒక క్యాప్చా సాల్వ్ చేయమంటాడు. ఆ క్యాప్చా సాల్వ్ చేస్తే ఈ యాడ్ అనేది ఫినిష్ అయిపోతుంది. మనకి ఇదేంటంటే నెట్ ఎంత ఫాస్ట్‌గా ఉంటే అంత ఫాస్ట్‌గా అవుతుంది. ఇదిగోండి ఇక్కడ 10 యాడ్స్ రన్ అవుతుంది చూసారా 10 సెకండ్స్. అంటే కంప్లీట్ వెబ్‌సైట్ లోడ్ అయిపోతేనే మనకి సెకండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి నెట్ ఫాస్ట్‌గా ఉంటే ఇది లోడ్ అవుతుంది కదా ఫాస్ట్‌గానే. ఇది ఫాస్ట్‌గా అవ్వగానే ఇదిగోండి ఇక్కడ నాకు ఒక క్యాప్చా వచ్చింది చూసారా? ఈ క్యాప్చా మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఇక్కడ టిక్ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద ప్రెస్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూసారు కదా! యూ హావ్ బిన్ 0.00022 ఎంబీటీసీ పెయిడ్. అంటే మనకి ఇక్కడికి వచ్చేసి ఇందాక 180 ఉంది కదా! దీన్ని రిఫ్రెష్ చేద్దాం. సైట్ రిఫ్రెష్ చేస్తే ఆ 180 అల్లా ఇప్పుడు పెరుగుతుంది చూడండి. పెరిగింది చూసారా? 202కి వెళ్ళింది. ఇలా ఏంటంటే మీరు ఇక్కడ ప్రతి ఒక్క యాడ్‌ని క్లిక్ చేయండి. అంటే మీకు చాలా తక్కువ అమౌంటే వస్తది. చాలా తక్కువ అమౌంట్ అని తీసిపారండి. రూపాయి పేరిస్తేనే అమౌంట్ అనేది పెరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడ సర్ఫ్ యాడ్స్‌లోకి వెళ్ళి మీరు చేయండి వర్క్. ఓకే. మనం డాష్‌బోర్డ్‌లోకి వచ్చేయాలనుకుంటే ఇక్కడ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసి మీ అమౌంట్‌ని చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన ఇంత 16 క్లిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 79 ఒక క్లిక్ పెరిగింది చూసారా? ఏంటంటే ఇది ఎంతో సేపు పడదు. మీకు డేలో ఒక 5 మినిట్స్ కేటాయించండి దీనికోసం. ఏదో ఒక టైంలో ఈవినింగో, నైటో ఎప్పుడో ఒకసారి మీరు డేలో ఒక కొంత టైం కేటాయించి ఈ యాడ్స్ అనేవి చూడండి. ఇది ఓజో అండ్ ఇంకా నేను నెక్స్ట్ ఇంకో సైట్ చెప్తాను. పీపీటీ సైట్. ఆ సైట్‌లో ఏంటంటే డైలీ ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి. ఇదంతా ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది నాకు తెలిసి. 5 మినిట్స్ వర్క్ చేస్తే మీకు మనీ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? మనీ ఎలా గెయిన్ చేస్తారు? రెంటెడ్ రిఫరల్స్ తీసుకోవాలి. ఈ రెంటెడ్ రిఫరల్స్ ఎలా తీసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నాకు సలహాలు, సూచనలు ఏదైనా ఇవ్వాలన్నా మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.